ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నరుని ఆయుష్ ఎంత అని దేవుడు నిర్ణయించేశాడా? నేటి ధ్యానం కొరకు 90వ కీర్తన 10వ చరణాన్ని చదువుకుందాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అనేక జ్ఞాపకార్థ కూడికలలో దేవుని సేవకులలో కొంతమంది దేవుడు నరుని యొక్క ఆయుష్ను 70 సంవత్సరాలుగా లేదా 80 సంవత్సరాలుగా నిర్ణయించాడు అని చెప్పడం నేను విన్నాను. నరుని ఆయుష్ ఎంత అని దేవుడు నిర్ణయించేశాడా? ఈ ప్రశ్నకు జవాబును ఈ వీడియోలో నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఆలివ్ టీవీ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఆసక్తికరమైన ప్రసంగాలు మీకు చేరే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ధ్యానములోనికి వెళ్దాం. మా ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును అని ప్రార్థిస్తున్న వ్యక్తి దైవజనుడైన మోషే. అలా చెప్పిన మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. గనుక మోషే చెప్పిన 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాల ఆయుష్ దేవుడు నిర్ణయించలేదు. మరి ఎందుకు మోషే అలా రాశాడు? మోషే 80 సంవత్సరాల వయసులో పరిచర్యలోనికి వచ్చి ఇశ్రాయేలీలను అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించాడు. ఈ 40 సంవత్సరాలలో ఇశ్రాయేలీల యొక్క అవిధేయత, తిరుగుబాటు వల్ల ఒక తరం పూర్తిగా నశించింది. ఐగుప్తు దేశములో నుండి కానానుకు బయలుదేరిన 20 సంవత్సరాల పైబడిన వారు 6,03,550 మంది. వీరిలో ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ అరణ్యములోనే చనిపోయారు. అనగా మోషే కళ్ళ ముందు 6,03,548 మంది చనిపోతూ ఉండగా మోషే వారి కుటుంబాలను గురించి, వారి గురించి ప్రార్థన చేస్తూ మా ఆయుష్కాలము 70 లేదా 80 సంవత్సరాలు అంటూ దేవునికి ప్రార్థన చేశాడు. అంతేగాని ఆ 70 లేదా 80 సంవత్సరాలు మనందరికీ దేవుడు నియమించిన ఆయుష్ అని అనుకోకూడదు. ప్రియులారా, మనము దేవుని చేత ఆయుష్ను పొంది మనము దేవుని కొరకు బ్రతకాలి. భక్తుడైన దావీదు మనకొక ప్రార్థన నేర్పాడు. 102వ కీర్తన 24వ చరణం చూడండి. నేను ఎలాగూ మనవి చేసి తిని, దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. ఈరోజు మనం కూడా దేవుణ్ణి దీర్ఘాయువుని అడగాలి. 91వ కీర్తన 16వ వచనంలో దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో సొలొమోను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అని తెలియచేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, దేవుడు 70 లేదా 80గా మానవుని యొక్క ఆయుష్ను నిర్ణయించలేదు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికితే దేవునిని నిండు మనస్సుతో వెంబడించిన కాలేబు 85 సంవత్సరాల వయస్సులో కూడా 40 సంవత్సరాల వయస్సులో ఉన్న యవనుని బలాన్ని కలిగి ఉన్నాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. అది ఇంగ్లీష్ బైబుల్లో ఇలా ఉంటుంది. హెబ్రోన్ దేర్ఫోర్ బికేమ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ కాలేబ్ బికాస్ దట్ హీ హోలీ ఫాలోడ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇశ్రాయేల్. ప్రియులారా, నిండు మనస్సుతో కాలేబు దేవునిని వెంబడించాడు. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నిండు మనస్సుతో ఆయనను వెంబడించినప్పుడు ఆయన మనకును దీర్ఘాయువునిస్తాడు. ఒకవేళ మీరు 70వ సంవత్సరపు వయసులో ఉండుండొచ్చు, లేదా 80 సంవత్సరాల వయసులో ఉండొచ్చు. ఇదే మీకు ఆఖరి సంవత్సరం అని మీరు తలంచకండి. దేవుడు మీకు దీర్ఘాయువునిచ్చి ఆ దీర్ఘాయువుతో మిమ్మల్ని తృప్తిపరిచి ఇంకను బలముగా వాడుకోగలడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ యందు భయభక్తులు గల వారికి నీవు దీర్ఘాయువునిచ్చే దేవుడు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులందరికీ దీర్ఘాయువునిచ్చి వారి జీవితముల ద్వారా మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.